ఓం నారాయణ ఆదినారాయణ. అవధూత స్వామి అద్భుత చరిత్ర. భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి దివ్య చరితామృతం. రచనా సేకరణ శ్రీ మద్దూరు శ్రీనివాసులు గారు. ప్రచురణ భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి ఆశ్రమము, గొల్లగమూడి. గాత్రం గంటి రేవతి. పర్యవేక్షణ మండవ రవికాంత్. అధ్యాయం 17. ఓం నారాయణ ఆదినారాయణ. ఓం ప్రత్యేగానందం బ్రహ్మపురుషం ప్రణవస్వరూపం అకార ఉకార మకారో ఇతి త్ర్యక్షరం ప్రణవం తదేతదోమితి యముక్త్వా ముచ్యతే యోగీ జన్మ సంసారబంధనాత్. ఓం నమో నారాయణాయ శంఖచక్రగదాధరాయ తస్మాదోం నమో నారాయణాయేతి మంత్రోపాసకో వైకుంఠభవనం గమిష్యతి. ఆత్మబోధోపనిషత్తు. అంటే ప్రత్యేగానంద స్వరూపుడు, ఓంకార రూపుడు అయిన ఆ పరమపురుషుడే పరబ్రహ్మ. అకార ఉకార మకారములని 3 దివ్యాక్షరాల కలయికే ప్రణవం. ఆ ప్రణవమే ఓంకారం. ఏ ప్రణవ మంత్రాన్ని జపించి బ్రహ్మజ్ఞాని సంసార బంధనముల నుంచి విముక్తుడవుతున్నాడో ఆ మంత్రమే ఓం నారాయణ ఆదినారాయణ అనే దివ్యమంత్రం. సర్వభూతముల యందున్నవాడును, కారణపురుషుడును, అకారణుడును అయిన ఒకే ఒక్కడు, మరెవరో కాదు, సాక్షాత్తు ఆ పరబ్రహ్మ శ్రీమన్నారాయణుడి. ఆ నారాయణుడి ఆదినారాయణుడు అంటున్నాయి ఉపనిషత్తులు. శోకమోహరహితుడగు శ్రీ మహావిష్ణువును ధ్యానిస్తే ద్వైత్వాద్వైతముల నుండి, భయము నుండి విముక్తులవుతారని, ఓం అనే అక్షరమే బ్రహ్మస్వరూపమని, ఆ ప్రణవాక్షరమే పరబ్రహ్మస్వరూపమని, సమస్త దేవతలంతా కూడా ఆ ప్రణవస్వరూపాలేనని వేదాలు, ఉపనిషత్తులు పేర్కొంటున్నాయి. అంతేకాదు, ఓంకారం ఎంత పవిత్రమైనదో, ఎంత గొప్పదో ఉపనిషత్తులిలా విశదీకరిస్తున్నాయి. ఓంకారం అనేది సకల దుఃఖాల నుంచి, భయాల నుంచి తరింపజేయుచున్నది కనుక తారణమనబడుతున్నది. తారణము చేయుచుండుట వలన తారకమనబడుతున్నది. సమస్త దేవతలు ఎక్కడ విశ్రమించుచున్నారో ఆ చోటును విష్ణువు అనబడును. సకల ప్రాణులను మరలా సృష్టించుచుండుట వలన బ్రహ్మ అనబడును. సకల ప్రాణుల యొక్క హృదయస్థానమునందు ధ్యానయోగ్యమైన పరమాత్మను దీపము వలె ప్రకాశింపచేయుచున్నది కనుక ప్రకాశమనబడును. సమస్త ప్రకాశములకు పరమ ప్రకాశమై మాటిమాటికి దేహము లోపల ఓం అని మెరుపు వలె ప్రకాశించుచున్నందున తేజస్సు అనబడును. సమస్త దిక్కుల యందు అంతర్యామిగా ప్రవేశించి సమస్త లోకాల్లో వ్యాపించుట వల్లను, వ్యాపింపచేయుట వల్లను సర్వవ్యాపి సర్వాంతర్యామి అని ఆ మహాదేవుడు ఋషులతో స్తుతించబడుతున్నాడని, ఆ మహాదేవుడి ఓంకార రూపుడని మరో ఉపనిషత్తు, అథర్వ శిఖోపనిషత్తు స్పష్టం చేస్తోంది. ఈ విశ్వమంతటా, ఈ సకల చరాచర సృష్టి అంతటా మహత్తరంగా, మహోజ్వలంగా, అనంత తేజస్సుతో జగజ్జగీయమానంగా వెలిగే జ్యోతి స్వరూపం ఏదైతే ఉందో అదే ఓంకారమని, ఓంకార రూపుడు, ఆ నాదంలోని ప్రణవస్వరూపుడు ఆ పరమాత్మేనని, ఆ పరబ్రహ్మమే ఆదినారాయణుడని మన వేదాల్లో ఉంది. అంతేకాదు, చివరికి ఈ అనంతమైన విశ్వమంతా లయమయ్యేది ఆ ఓంకారంలోనేనని కూడా వేదాలు పేర్కొంటున్నాయి. ఎందుకంటే ఓంకారమే ఈ సృష్టికి మూలం. ఇది త్రిమూర్త్యాత్మక స్వరూపం. ఆ భగవంతుని నాదరూపమే ఓంకారం. ఇది పరబ్రహ్మ స్వరూపం. అకార ఉకార మకారం అనే 3 దివ్య శబ్దాలతో ఏర్పడిన నాదమే ఓంకారం కనుక అది అక్షయమైనదని, పరమ పవిత్రము, పరమ పూజ్యము అయినదని పురాణాలు స్పష్టం చేస్తున్నాయి. అందుకే ఎంతో పుణ్యప్రదమైన ఈ మహామంత్రాన్ని పరమయోగులు, సాధువులు, మహారుషులు, అవధూతలు అందరూ కూడా అనునిత్యం ధ్యానిస్తూ ఉంటారు. ఇది దైవమంత్రం, దివ్యమంత్రం. ఎక్కడైతే ఓంకారనాదం పల్లవిస్తుందో ఆ చోటంతా సుప్రశాంత ఆధ్యాత్మిక వాతావరణం శోభిల్లుతుందని ప్రాచీన శాస్త్రాలు పేర్కొంటున్నాయి. అంతటి మహిమగల ఓంకారానికి
ఆ భగవంతుని నామం కూడా తోడైతే అది మరింత గొప్ప మంత్రంగా భాసిస్తుందని వేదాలు స్పష్టం చేస్తున్నాయి. అందుకే ఓం నమో నారాయణాయ అనేది మహామహిమాన్విత మంత్రమైంది. ఈ మంత్రం ఎంతో మహిమ కలదని ఉపనిషత్తులు స్పష్టం చేస్తున్నాయి. ఇందులో ఓం అనే అక్షరమే ఆత్మయై ఉన్నదని, నమః అను 2 అక్షరాలు ప్రకృతికి ప్రతీకలని, నారాయణాయ అనే 5 అక్షరాలు సాక్షాత్తు ఆ పరబ్రహ్మ స్వరూపమేనని, ఇంతటి మహిమాన్వితమైన మంత్రం కంటే గొప్పది, అపురూపమైనది, అద్వితీయమైనది ఈ బ్రహ్మాండంలోనే లేదని తారసారోపనిషత్తు వివరిస్తోంది. అందుకే ఈ మంత్రజపం అందరినీ తరింపజేస్తుంది కనుక ఇది తారక మంత్రమని ఉపనిషత్తులు నిర్వచించాయి. అంతేకాదు, ఈ మహామంత్రాన్ని ఎవరైతే నిరంతరం జపిస్తూ ఉంటారో వారు శ్రేష్టతను పొందుతారని, అద్వితీయమైన విఖ్యాతిని పొంది పూర్ణాయుష్కులవుతారని నారాయణ మంత్రం విశిష్టతను మరింతగా వివరిస్తోంది నారాయణోపనిషత్తు. ఓంకారంలో త్రిమూర్తులు, త్రిలోకాలు, త్రికాలాలు అన్నీ ఇమిడి ఉన్నాయని, ఏ మంత్రాలతోనైతే ఆ పరమాత్మ ప్రీతి చెందుతున్నాడో ఆ మంత్రమే ఓం నారాయణ ఆదినారాయణ అనే దివ్య మంత్రమని ఇలా అనేక ఉపనిషత్తులు ప్రాచీన కాలం నుంచి మనకు స్పష్టం చేస్తూనే ఉన్నాయి. అందుకే భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి వారు కూడా ఆ ఉపనిషత్తుల సారాంశాన్ని గ్రహించిన బ్రహ్మజ్ఞాని కనుక నిరంతరం ఆ మహామంత్రాన్ని తాను ఉపాసించడమే కాక భక్తులందరికీ ఆ తారక మంత్రాన్నే బోధించారు. వారి చేతనే ఓం నారాయణ ఆదినారాయణ అని వేల సార్లు పలికించేవారు. తద్వారా భక్తులను ఆ భగవంతుని కృపకు పాత్రులను చేసేవారు. ఒకసారి వెంకయ్య స్వామి వారు గొలగముడి ఆశ్రమంలో గీతామృతాన్ని బోధిస్తున్నప్పుడు ఏకదంతము, ఏకచక్రం, సర్వము జగన్నాథము అన్నారు. ఇందులో నిక్షిప్తమై ఉన్న గూఢార్థాన్ని మాకాని గారు తన గ్రంథంలో ఇలా వివరించారు. సర్వప్రపంచము ఏకతత్వంతో నిండి ఉన్నది. ఆ తత్వమే ఏకదంతముగా, ఏకచక్రముగా ద్వివిధమై ఉన్నది. అదే శివతత్వముగా, విష్ణుతత్వముగా విరాజిల్లుతూ ఉపాసింపబడుతున్నది. శివకేశవులకు భేదం లేదు. ఈ 2 తత్వములు ప్రపంచం ఉన్నంతవరకు చక్కగా, సుందరముగా, మంగళముగా, చిరస్థాయిగా ఉంటాయి. నీ మనస్సును పలికించుము, పరిశోధన చేయుము, జ్ఞానజ్యోతిని వెలిగించుకోము. ఆ స్వామి నీకు బదులు పలుకును, సుందరముగా నీకు కనిపించును. జీవకోటి ఆత్మలను ఒకటిగా చూచు సామర్థ్యమును, జ్ఞానమును తపస్సుచే సాధింపును. అప్పుడు సర్వము జగన్నాథము అను తత్వం గోచరించును. ఏకదంతము శివాత్మకమైతే ఏకచక్రము విష్ణాత్మకమగు మంత్రము. ఈ మంత్రాన్ని జపించినచో బ్రహ్మతత్వము విష్ణాత్మకముగా కనిపించును అని శ్రీ స్వామివారి వాక్కులకు ఆయన అత్యద్భుతంగా భాష్యం చెప్పారు. సరిగ్గా ఆ విష్ణాత్మకమైన బ్రహ్మతత్వమే శ్రీమన్నారాయణ మంత్రమైంది. అదే స్వామివారి నుంచి ఓం నారాయణ ఆదినారాయణ అనే దివ్య మంత్రంగా పెల్లుబికింది. ఉపనిషత్తుల్లో ఎంతో ముఖ్యమైన ఉపనిషత్తు తారసారోపనిషత్తు కూడా నారాయణ మంత్రం ఎంత శక్తివంతమైనదో ఇలా వివరిస్తోంది. యాజ్ఞవల్క్య మహర్షి భరద్వాజ మహర్షికి బోధించిన ఉపదేశమే తారసారోపనిషత్తు. తారకం అంటే ఏది, ఏది మానవుల్ని తరింపచేస్తుంది అని భరద్వాజ మహర్షి ప్రశ్నించగా యాజ్ఞవల్క్యుడు ఇలా చెప్తారు. ఓ మహర్షి, ఓం నమో నారాయణాయ అనే అష్టాక్షరీ మంత్రం చిదాత్మకమైనది, ఇదే తారకం అంటారు. ఈ తారక మంత్రంలోని మొదటి అక్షరం ఓం అనేది ఆత్మస్వరూపం, నమః అనే 2 అక్షరాలు ప్రకృతి స్వరూపం, నారాయణాయ అనే చివరి 5 అక్షరాలు ఆ పరబ్రహ్మ స్వరూపం. ఈ విషయాన్ని గ్రహించి ఎవరైతే ఈ దివ్యమైన తారక మంత్రాన్ని ఉపాసిస్తారో వారు అమృతులవుతారు అంటోంది ఆ ఉపనిషత్తు. ఈ మంత్రంలోని ఒక్కో అక్షరం కూడా ఎంతో విశిష్టమైనవి. ఓం బ్రహ్మ, నకారం విష్ణువు, మకారం రుద్రుడు, నకారం ఈశ్వరుడు, రకారం విరాట్, యకారం పురుషుడు, నకారం భగవంతుడు, యకారం పరమాత్మ. ఈ విధంగా ఈ నమో నారాయణాయ అనే అష్టాక్షరీ మంత్రం పరమపురుష స్వరూపంగా ఉంది. ఇది వేదాల్లో మొదటిదైన ఋగ్వేదానికి మొదటి పాదం. ఇందులో ఉన్న మొట్టమొదటి అక్షరం
ఓం. ఇదే పరబ్రహ్మ స్వరూపం. దీనినే ఉపాసించాలి. ఇది సూక్ష్మాక్షరం. అకారం మొదటి అక్షరం, ఉకారం రెండవ అక్షరం, మకారం మూడవ అక్షరం, బిందువు నాలుగవ అక్షరం, నాదం ఐదవ అక్షరం, కళ ఆరో అక్షరం, కళాతీతం ఏడవ అక్షరం, తత్పురుషుడు ఎనిమిదవ అక్షరం. ఇది తరింపచేసేది కనుక ఓంకారం తారకమైంది. ఈ తారకాన్నే పరబ్రహ్మ స్వరూపంగా తెలుసుకోవాలి. ఇదే ఉపాసించదగినది. అందుకే ఓంకారం తారకమని చెప్పబడింది. ఈ ఓంకారంలో ప్రతిష్ఠితమై ఉన్నది ఆ పరమాత్మే, ఆ భగవంతుడే. ఆయనే సాక్షాత్తు ఆ శ్రీమన్నారాయణుడు అని స్పష్టం చేస్తోంది ఆ ఉపనిషత్తు. ఈ ఓంకారంలో అకారం నుంచి జాంబవంతుడనే పేరుతో బ్రహ్మ, ఉకారాక్షరం నుంచి ఉపేంద్రుడు, మకారాక్షరం నుంచి శివుడు, హనుమంతుడు, బిందువు నుంచి శత్రుఘ్నుడు, నాదం నుంచి భరతుడు, కళాపురుషుడి నుంచి లక్ష్మణుడు, కళాతీత భగవతి అయిన సీతామహాదేవి, తత్పురుషుడైన ఆ శ్రీరామచంద్రుడు అందరూ కొలువై ఉన్నారని, మొత్తంగా ఇవన్నీ కూడా ఆ పరమాత్మ భూర్భువః స్వహ అయిన ఆ శ్రీమన్నారాయణుడేనని ఆ ఉపనిషత్తు వివరిస్తోంది. ఈ అష్టాక్షరీ మంత్రమైన ఓం నమో నారాయణాయ అనే దివ్యమంత్రం ఎంతటి మహామహిమాన్వితమైనదంటే, ఈ అష్టాక్షరీ మంత్ర స్మరణతోనే శతసహస్ర గాయత్రి మంత్రజపం చేసినంత పుణ్యం కలుగుతుందని, 10,000 సార్లు ఓంకారాన్ని జపించిన ఫలితం కలుగుతుందని కూడా ఆ ఉపనిషత్తు స్పష్టం చేస్తోంది. ఎన్నో యుగాల ముందు నుంచి నారద మహర్షి, భక్త ప్రహ్లాదుడు వంటి మహనీయులు నిరంతరం నారాయణ మంత్రాన్ని జపించి తరించారు. ఆ మహిమాన్విత మంత్రం ఎంత శక్తివంతమైనదో లోకానికి చాటారు. పెంచులకొన అడవుల్లో తిరుగుతున్నప్పుడే స్వామివారి నోట ఆ మహామంత్రం అప్రయత్నంగా వెలువడింది. అది అక్షయమైనది, అద్వితీయమైనది, అవ్యయమైనది, అఖండమైనది, అద్భుతమైనది కూడా. అందుకే స్వామివారు నిత్యం ఓం నారాయణ ఆదినారాయణ మంత్ర జపంలోనే లీనమవుతుండేవారు. నేటికి గొలగముడి పుణ్యక్షేత్రంలో ఓం నారాయణ ఆదినారాయణ అనే దివ్య మంత్రమే నిరంతరం మారుమ్రోగుతూ ఉంటుంది. దేశంలోనే ఇలా నారాయణ మంత్రం మారుమ్రోగే ఆశ్రమం బహుశా ఒక్క గొలగముడి భగవాన్ శ్రీ వెంకయ్యస్వామి ఆశ్రమంలో మాత్రమేనని అనుకోవచ్చు. ఇక్కడ నిరంతరం భక్తులు, భజన బృందాలు స్వామివారి ఆలయం వద్ద భక్తితో భజనలు చేస్తూ భవ్యమైన, దివ్యమైన, అత్యంత శక్తివంతమైన నారాయణ మంత్రాన్నే జపిస్తుంటారు. అనేక రీతుల్లో ఆ మంత్రాన్ని గానం చేస్తుంటారు. అలా ఎల్లవేళలా నారాయణ మంత్రంతో పులకించి పరవశించిపోయే యోగభూమి, తపోభూమి, మహాపుణ్యభూమి ఆ అవధూత కొలువైన గొలగముడి గ్రామం. ఆ మహామహిమాన్వితమైన నారాయణ మంత్రమే శ్రీ వెంకయ్యస్వామి వారి దివ్యానుగ్రహంతో ఈ కలియుగంలోనూ నేటికి అశేష భక్త జనావళికి అన్ని కష్టాలు తీరుస్తూ ఉంది. సత్యరూపం, ధర్మరూపం, సాధుస్వరూపం శ్రీ వెంకయ్యస్వామివారు. సాక్షాత్తు ఆత్మస్వరూపం, పరమాత్మ స్వరూపం కూడా శ్రీ స్వామివారి. ప్రతి ఒక్కరిలోనూ, ప్రతి ప్రాణిలోనూ ఆత్మ ఉంటుంది. ఆ ఆత్మ కూడా ఆ పరమాత్మ స్వరూపమే అనే విషయం గ్రహించుకోవాలి. అలా గ్రహించుకోవడానికి తగ్గ భక్తి జ్ఞానాన్ని అందరూ సముపార్జించుకోవాలి. అందుకే భగవాన్ శ్రీ వెంకయ్యస్వామి వారు ఆ దైవ జ్ఞానాన్ని, భక్తితత్వాన్ని తన బోధల ద్వారా, సూక్తుల ద్వారా విశదం చేస్తూ ఉండేవారు. సత్యము, జ్ఞానము, అనంతము, ఆనందము లక్షణముగా కలదియు, సర్వ శరీరాద్యుపాధి లేనిదియు, విజ్ఞాన ఘన చిన్మాత్ర స్వభావముగా ఉన్నదియు అయిన ఆత్మ చైతన్యమే బ్రహ్మము. మాయారహితమైన ఆత్మయే బ్రహ్మము. శుద్ధమైనది, పారమార్థిక సత్యమైనదియు అగు ఆత్మయే బ్రహ్మము. ఆ ఆత్మ చైతన్యమే పరబ్రహ్మ స్వరూపం. అదే ఆ పరమాత్మ యొక్క అసలైన రూపం అంటోంది సర్వసారోపనిషత్తు. అలా ఆత్మ చైతన్యాన్ని, ఆత్మ ఎరుకను, ఆత్మ ఉనికిని లోకానికి తెలియజేసేందుకు అవధూత రూపంలో అవతరించిన దైవాంశ సంభూతుడు, యోగ యోగీశ్వరుడు, సద్గురుదేవుడు, అవధూత భగవాన్ శ్రీ 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 వెంకయ్య స్వామివారు. అంతటి మహిమాన్వితమైన అవధూత స్వామి కరుణా కటాక్ష వీక్షణాలు మనపై ప్రసరిస్తే చాలు,
జన్మజన్మల పాపాలు పరిహారమైపోతాయి. జీవితాల్లో కష్టాలన్నీ తీరిపోయి సకల శుభాలు కలుగుతాయి. ఆ కరుణామూర్తి చల్లని దీవెనలతో మనందరి జీవితాలు ఆనందమయమవుతాయి. మనం కూడా నిరంతరం ఆ సద్గురుదేవుని స్మరించుకుందాం. ఆ స్వామివారి సేవలో పునీతమవుదాం. ఓం నారాయణ ఆదినారాయణ. అధ్యాయం 17 సమాప్తం. భగవాన్ శ్రీ 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 గొలగమూడి వెంకయ్యస్వామి మహారాజ్కి జై. ఓం నారాయణ ఆదినారాయణ.